ఈ ఆన్లైన్ కార్యక్రమానికి హాజరైనటువంటి మిత్రులందరికీ నమస్కారాలు. మనము రావిపూడి వెంకటాద్రి మాస్టర్ రచించినటువంటి సంపుటాల్ని వరుసగా సమీక్ష చేసుకుంటూ వస్తున్నాము. మొదట్లో హేతువాద సంపుటము, తర్వాత విశ్వాన్వేషణ గురించి అయిపోయింది. ఈరోజు మరి మేడూరు సత్యనారాయణ గారేమో జీవం అంటే ఏమిటనే సంపుటం గురించి మాట్లాడారు. నేను ఇప్పుడు మార్క్సిజం అనే సంపుటాన్ని గురించి స్థూలంగా పరిచయం చేస్తాను. ముఖ్యంగా మనకు ఈ సిద్ధాంతపరమైనటువంటి సాహిత్యం అవగాహన చేసుకోవాలంటే తప్పనిసరిగా మనమంతా ఆ సాహిత్యాన్ని చదవాలి. సాహిత్యాన్ని చదవకుండా ఊరికే వినికిడి జ్ఞానం అంటాం. అంటే అక్కడ ఒకటి ఉపన్యాసం, ఇక్కడ ఒక ఉపన్యాసం విని మనము ఒక నిర్ణయానికి రాకూడదు. అందువల్ల ఖచ్చితంగా వెంకటాద్రి గారు రచించినటువంటి సంపుటాలన్నిటినీ చదవాలి. అందులో ఇప్పుడు దాదాపుగా 1955 నుంచి ఆయన ఈ మార్క్సిజం మీద రాస్తున్నారండి. ఇది వాల్యూమ్, మార్క్సిజం వాల్యూమ్. ఇది సంపుటం 4. దీంట్లో మార్క్సిజానికి సంబంధించినటువంటి దాదాపు అన్ని విషయాల్ని ఆయన సమగ్రంగా దాంట్లో చర్చించడం జరిగింది. అందువల్ల మనము ఆ సాహిత్యాన్ని అధ్యయనం చేస్తేనే మనకు ఆ విషయాలు క్షుణ్ణంగా అర్థమవుతాయి, అవగాహన అవుతాయి. అందువల్ల నేను మనవి చేసేది ఏంటంటే తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా సాహిత్యాన్ని చదవండి. దీంతో ఇప్పుడు నేను ఈ మార్క్సిజం సంపుటంలో మాస్టర్ గారు ఏం చెప్పారు అనేటటువంటి విషయాల గురించి స్థూలంగా పరిచయం చేస్తాను. ఎందుకంటే అది చాలా పెద్ద పుస్తకం, దాదాపు 500 పేజీల పుస్తకము. అది ఆ తెలుగులో ఉన్నటువంటి ఆ మార్క్సిజం అనే సంపుటాన్ని మన మిత్రులు జాస్తి జవహర్లాల్ గారు ఇంగ్లీష్లో కూడా తర్జుమా చేయడం జరిగిందండి. అది కూడా పబ్లిష్ అయింది ఇంగ్లీష్లో. అదేవిధంగా మిగతా సంపుటాలు కూడా కొన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేషన్ జరిగినాయి, మిగతా భాషల్లో కూడా నిదానంగా వస్తాయి. ఇప్పుడు ఈ మార్క్సిజం సంపుటంలో మాస్టర్ గారు దాదాపుగా 4 పుస్తకాలు, 4 పెద్ద వ్యాసాలని దీంట్లో ఇంక్లూడ్ చేస్తున్నారు. అవి ఏంటంటే మార్క్సిస్ట్ భౌతికవాదం, అండ్ ఎక్స్రే ఆఫ్ డైలెక్టికల్ మెటీరియలిజం అని దానికి పేరు పెట్టారు. తర్వాత భావ విప్లవం, వర్గ చైతన్యం, తర్వాత మార్క్సిస్ట్ వాస్తవికత, తర్వాత గతితార్కిక భౌతికవాదం శాస్త్రీయమా. ఇది ఇంగ్లీష్లో ఉందన్నమాట. డైలెక్టికల్ మెటీరియలిజం ఈజ్ డైలెక్టికల్ మెటీరియలిజం సైంటిఫిక్, వై డైలెక్టికల్ మెటీరియలిజం ఈజ్ అన్సైంటిఫిక్ అనేది. దీన్ని నేను తెలుగులో ట్రాన్స్లేట్ చేశాను, గతితార్కిక భౌతికవాదం శాస్త్రీయమా అనేది. ఇవి కాకుండా మరొక 3-4 వ్యాసాలు కూడా ఉన్నాయండి. అవి ఏంటంటే గతితార్కిక గందరగోళం, మార్క్సిస్ట్ మార్గంలో, మార్క్సిజం హ్యూమనిజము, తర్వాత ఎంఎన్ రాయ్కి సంబంధించినటువంటి చివరి సిద్ధాంతం ఒకటి ఆయన అనుబంధంగా పెట్టారు అందులో. ఇవన్నీ కూడా ఈ మార్క్సిజం సంపుటంలో ఉన్నాయి. ప్రధానంగా మనం మార్క్సిజం గురించి తెలుసుకోవాలనుకున్నప్పుడు దానికి సంబంధించినటువంటి ఫిలసాఫికల్ ఫౌండేషన్ ఏంటి, అసలు మార్క్సిజానికి తాత్వికమైనటువంటి పునాది ఏమిటి అనే విషయాన్ని ముందుగా మనం చూడాలి. దాని తర్వాత మార్క్సిజంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సిద్ధాంతాలు ఏమిటి, చివరిలో వాటిలో ఉన్నటువంటి లోపాలు ఏమిటి, ఈ క్రమంలో మనం వీటిని అర్థం చేసుకుంటే బాగుంటుందని చెప్పి నేను భావిస్తున్నాను. కార్ల్ మార్క్స్ 19వ శతాబ్దం వాడండి. అంటే ఆయన 1818 జర్మనీలో పుట్టాడు, 1883లో ఆయన చనిపోయారు. అదే ఆయనకు మిత్రుడు ఏంగెల్స్. వీళ్ళిద్దరూ కలిసి ఈ మార్క్సిస్ట్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ప్రధానంగా ఏంగెల్స్ దీనికి సంబంధించినటువంటి ఈ తాత్విక భూమికి ఏదైతే ఉందో దాని గురించి ఆయన పుస్తకాలు రాశాడు. అవి ఏంటంటే డైలెక్టిక్స్ ఆఫ్ నేచర్, అదేవిధంగా యాంటీ డ్యూరింగ్, ఈ 2 పుస్తకాలు. మార్క్స్ ఏమో దాస్ క్యాపిటల్, తర్వాత కమ్యూనిస్ట్ మేనిఫెస్టో, ఇంకా తర్వాత వేరే పుస్తకాలు చాలా రాశారు. వీటన్నిటిలో కూడా మనకు కనిపించేటటువంటి విషయాలు ఏంటయ్యా అంటే, ముందుగా మనము ఈ డైలెక్టిక్స్ ఆఫ్ నేచర్ తీసుకున్నట్లయితే గతితార్కిక భౌతికవాదం సూత్రాల గురించి మనం ముందు తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మార్క్సిస్టు తత్వశాస్త్రం ఏంటంటే గతితార్కిక భౌతికవాదం, అది ఇంగ్లీష్లో డైలెక్టికల్ మెటీరియలిజం అంటారు. ఈ డైలెక్టికల్ మెటీరియలిజం అనేది ఎక్కడి నుంచి వచ్చింది అంటే మార్క్స్ గురువు హెగెల్ అండి.
ఆయన జర్మన్ ఫిలాసఫరు, ఆయన భావవాది, ఐడియలిస్ట్ అంటారు. ఆయన దగ్గర నుంచి మార్క్స్ ఈ గతి తర్కాన్ని తీసుకున్నారు. ఈ గతి తర్కం అనేది ఏంటంటే ఇది త్రిక తర్కం అంటారు. అంటే 3 భావాలు ఉంటాయి. ఒకటి ముందు థీసిస్, దానికి వ్యతిరేకంగా యాంటీ థీసిస్, ఆ తర్వాత సింథసిస్. దీన్ని తెలుగులో మనము ఏమంటున్నామంటే అనుయోగి, ప్రతియోగి, సంయోగి అని చెప్పి అనువాదం చేయడం జరిగింది. సో ఈ రకంగా ముందు ఒకటి ఏర్పడుతుంది, దానికి విరుద్ధంగా మరొకటి ఏర్పడుతుంది. అంటే థీసిస్, తర్వాత దానికి వ్యతిరేకంగా యాంటీ థీసిస్, ఆ రెండు తర్వాత నెక్స్ట్ ఆ రెండింటి కలయిక వల్ల సింథసిస్ అనేది వస్తుంది అనేది అది గతి తార్కిక భావవాదం. ఏది మన హెగెల్ ప్రతిపాదించినటువంటిది. దాన్ని స్వీకరించి మార్క్స్ ఏం చేశాడంటే, ఆయన భావవాది కదా హెగెల్, ఆ భావవాదంలో నుంచి ఆ భావవాదాన్ని తీసేసి ఆ సిద్ధాంతాన్ని తలకిందులుగా ఉన్నటువంటి ఆ భావవాద సిద్ధాంతాన్ని దాని కాళ్ళ మీదనే నేను నిలబెట్టాను అంటాడు మార్క్స్. అందువల్ల దాని భౌతికవాదంగా నేను మార్చాను. భౌతికవాద అందువల్ల దాన్ని ఏమవుతుందంటే గతి తార్కిక భావవాదంగా ఉన్నదాన్ని నేను గతి తార్కిక భౌతికవాదంగా మార్చాను. ఎవరు? మార్క్స్. మార్చి ఏం చేస్తున్నారు, ఈ గతి తార్కిక భౌతికవాద సూత్రాలు ప్రధానంగా 3-4 సూత్రాలు ఉన్నాయండి. వాటి గురించి ముందుగా మనము తెలుసుకోవాలి. ఎందుకంటే ఆ సూత్రాల ప్రకారంగానే తర్వాత ఈ సమాజం అంతా కూడా ఏ విధంగా మార్పు చెందుతుంది, ఈ సమాజంలో వచ్చేటటువంటి మార్పులన్నీ ఏ రకంగా జరుగుతాయి అనేటటువంటి దానికి పునాదిగా ఈ గతి తార్కిక భౌతికవాదం ఉంటుంది. ఈ గతి తార్కిక భౌతికవాద సూత్రాలు తెలుసుకోవాలంటే మనము ముందు ఏంగెల్స్ దగ్గరికి వెళ్ళాలి. ఆ ఏంగెల్స్ చెప్పినటువంటి ఆ డైలెక్టిక్స్ ఆఫ్ నేచర్ అనేటటువంటి గ్రంథంలో ఆయన ఈ సూత్రాలను వివరిస్తూ ఆ సూత్రాల్ని రకరకాల శాస్త్రాలకు ఆయన సంధించి వివరించారనమాట. ముందు అసలు గతి తార్కిక సూత్రాలు ఏంటంటే ముఖ్యంగా 3 సూత్రాలు. అవి పరిమాణాత్మక మార్పులు గుణాత్మక మార్పులకు దారి తీస్తాయి. అదేవిధంగా గుణాత్మక మార్పులు పరిమాణాత్మక మార్పులకు దారి తీస్తాయి. ఇది అనమాట. అంటే దాన్ని మన అంటే తెలుగులో కొద్దిగా భాషాపరంగా కొద్ది ఇబ్బందులు ఉంటాయి ఈ తత్వశాస్త్రం విషయాల్లో మాట్లాడుకునేటప్పుడు. పరిమాణాత్మక మార్పులు అంటే ఆయన ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చాడు అనుకోండి, చెప్తాను మీకు. ఇది ఒక సూత్రం. అంటే క్వాంటిటేటివ్ చేంజెస్ లీడ్స్ టు క్వాలిటేటివ్ చేంజెస్ అండ్ వైస్ వర్సా. ఇది మొదటి సూత్రం. తర్వాత ఇంకొకటి నెగేషన్ ఆఫ్ నెగేషన్, రెండో సూత్రం. అంటే తెలుగులో అభావ సూత్రం అంటారు. మూడవది వచ్చేసి వైరుధ్యాల అంతఃసంగమ సూత్రం అంటారు తెలుగులో. అది ఇంటర్పెనట్రేషన్ ఆఫ్ ఆపోజిట్స్ అనేది ఇంగ్లీష్లో వాళ్ళు వాడినటువంటి పదం. సో ఈ 3 ప్రధానంగా గతి తార్కిక భౌతికవాద సూత్రాలుగా ఇవి పరిగణించబడుతున్నాయి. ఈ గతి తార్కిక భౌతికవాద సూత్రాన్ని మనము ఒక్కొక్క దాన్ని తీసుకుని స్థూలంగా వివరించుకుంటూ పోదాం. ముందు ఏంగెల్స్ ఏమంటాడంటే ఈ పరిమాణాత్మక మార్పులు గుణాత్మక మార్పులకు ఎలా దారి తీస్తాయి అని చెప్పడానికి ఆయన ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. ఉదాహరణకు నీరుంది. నీరు మనం వేడి చేసుకుంటూ వస్తే టెంపరేచర్ పెరుగుతున్న కొద్దీ అది అలాగే ఉంటుంది, నీరు మరుగుతూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే అది 100 డిగ్రీల సెంటిగ్రేడ్కి వస్తుందో ఆ వేడి, అప్పుడు నీరు ఆవిరైపోతుంది. అంటే గుణాత్మకమైనటువంటి మార్పు జరుగుతుంది అని చెప్పి ఏంగెల్స్ అందులో చెప్పడం జరిగింది. అదేవిధంగా మనం దీంట్లో చూసినట్లయితే అసలు సూత్రం ఏంటి? పరిమాణాత్మక మార్పులు గుణాత్మక మార్పులకు దారితీస్తాయని. కానీ ఇప్పుడు పరిమాణం అనేది దేని పరిమాణం పెరిగింది, దేంట్లో మార్పు వచ్చింది అని వెంకటాద్రి మాస్టర్ గారు దాంట్లో ప్రశ్నించారు. అంటే ఇప్పుడు నీటిని తీసుకున్నట్లయితే నీటిని వేడి చేస్తూ ఉంటే టెంపరేచర్ పెరిగింది, అంటే ఉష్ణం యొక్క పరిమాణం పెరిగింది. కానీ మారింది ఏమిటి? నీరు. కాబట్టి ఈ సూత్రము ఇక్కడ వర్తించదు అంటారు మాస్టర్. అంటే పరిమాణాత్మక మార్పులు గుణాత్మక మార్పులకు దారి తీయాలి అంటే దేని పరిమాణం మారుతుందో దాంట్లో మార్పు రావాలి. అంతేగాని నీవు ఉష్ణంలో మార్పు వస్తే నీటిలో మార్పుకి దారి తీస్తే అది ఈ సూత్రానికి వర్తించదు, కాబట్టి అది తప్పు అంటారు. అందువల్ల ఈ పరిమాణం పెరిగితే గుణం పెరుగుతుంది అనేటటువంటి సూత్రము మనం సమాజానికి వర్తించడానికి వీల్లేదు. ఎందుకంటే అసలు ఇది గతి తర్కం అనేదే భావాలకు సంబంధించినటువంటి విషయం. దీన్ని మనం ప్రకృతికి సంధించి
ప్రకృతిలో జరుగుతున్నటువంటి ఈ పరిణామాలని అర్థం చేసుకోవడానికి ఆ గతి తర్కాన్ని వినియోగించడానికి ఆ అవకాశమే లేదు. అయినా సరే వాళ్ళ గతి తర్కాన్ని తీసుకొచ్చి ఈ ప్రకృతిలో జరుగుతున్నటువంటి మార్పుల్ని ఆయన వివరించడానికి ప్రయత్నం చేశారు. ఆ విధంగా ఇప్పుడు డైలెక్టిక్స్ ఆఫ్ నేచర్ లో మన ఏంగెల్స్ చెప్పినటువంటి ఉదాహరణ ఇప్పుడు మనం చూసాం. ఒకటి, ఈ ఉదాహరణలో నీటి పరిమాణం పెరిగితే నీటిలో మార్పు రావాలి. అలా కాకుండా ఉష్ణం యొక్క పరిమాణంలో మార్పు వచ్చినప్పుడు నీటిలో మార్పు జరిగితే అది క్వాలిటేటివ్ చేంజ్ కాదు. అసలు గుణం ఎక్కడ మారుతుందండి? క్వాలిటేటివ్ చేంజ్ అంటే రసాయనిక మార్పు జరిగితే అది గుణంలో మార్పు వచ్చినట్టు. కానీ ఇక్కడ ఆవిరి ఉందనుకోండి, ఆవిరిని మళ్ళీ చల్లబరిస్తే మళ్ళీ నీరు అవుతుంది, మళ్ళీ ఆ నీటిని ఇంకా చల్లబరిస్తే మంచుగడ్డ అవుతుంది. కాబట్టి ఇవి తాత్కాలికమైనటువంటి మార్పులే తప్ప ఇవి గుణాత్మకమైనటువంటి మార్పులు కాదు. అందువల్ల ఈ పెరిగినటువంటి పరిమాణం వల్ల ఏది మార్పు రాలేదు. దీన్ని సమాజానికి కూడా వాళ్ళు వర్తింపజేసి ఏమంటున్నారు, పెట్టుబడిదారు సమాజంలో పెట్టుబడిదారులు ఉంటారు, శ్రామికులు ఉంటారు, అంటే కార్మికులు ఉంటారు. ఈ కార్మికులు ఎప్పుడు కూడా ఈ పెట్టుబడిదారుల యొక్క దీనికి బలి అవుతుంటారు, దోపిడీకి. ఈ బలయ్యేటటువంటి వాళ్ళు చివరికి వీళ్ళ సంఖ్య పెరిగిపోతుంది. ఎవరు? కార్మికుల యొక్క సంఖ్య పెరిగిపోయి వీళ్ళు పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా వీళ్ళు పోరాటం చేసి పెట్టుబడిదారు వ్యవస్థని కూల్చేస్తారు. ఆ విధంగా కార్మిక వర్గం యొక్క రాజ్యం ఏర్పడుతుంది అనేటటువంటి దాన్ని వాళ్ళు అప్లై చేసి చెప్తారు అనమాట. ఆ విధంగా తర్వాత మళ్ళీ వస్తాను నేను ఆ విషయానికి. రెండో సూత్రము ఈ నెగేషన్ ఆఫ్ నెగేషన్, అంటే అభావ సూత్రం అంటారు. ఆయన ఎగ్జాంపుల్ ఎలా చెప్తారంటే ఏంగెల్స్, ఇప్పుడు మీరు ఒక బార్లీ గింజను తీసుకోండి, ఆ బార్లీ గింజను నాటితే బార్లీ మొక్క వస్తుంది, తర్వాత అది పెరిగి పుష్పించి అది కంకి వేస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, ఎప్పుడైతే ఆ బార్లీ విత్తనములో నుంచి మొక్క వచ్చిందో ఆ మొక్క అనేది ఈ విత్తనానికి అభావము. అంటే ఈ విత్తనము నాశనం అయిపోయి మొక్క వస్తుంది కాబట్టి ఈ విత్తనానికి మొక్క అభావము. అదేవిధంగా మొక్క కంకి వేసినప్పుడు మొక్క చనిపోతుంది కాబట్టి మొక్క నాశనమై కంకి వస్తుంది కాబట్టి కంకి అనేది మొక్కకి అభావము. ఈ విధంగా అభావము అనేది ఈ విధంగా పనిచేస్తుంది అని చెప్పి ఆయన దీనికి ఎగ్జాంపుల్ కింద చెప్పారనమాట. యాక్చువల్ గా మనము జీవశాస్త్రంలో చూసినట్లయితే, ఈ వృక్ష శాస్త్రంలో చూసినట్లయితే, మొక్క విత్తనంలో నుంచి మొక్క వచ్చినప్పుడు విత్తనం నాశనం అయిపోవడం అనేది లేదండి. అదేవిధంగా మొక్క కంకి వేసినప్పుడు కూడా కంకి తర్వాత మొక్క చనిపోవడం అనేది లేదు. దీంట్లో జరుగుతున్నది ఏంటి? ఇది పరిణామం. అంటే విత్తనము మొక్కగా పరిణామం చెందింది, మొక్క తర్వాత అది కంకి కింద పరిణామం చెందింది అనేది మనం అర్థం చేసుకోవాలి తప్ప ఇందులో నాశనం అయిపోవడం ఏమీ లేదు అనేది వెంకటాద్రి మాస్టర్ గారు దీంట్లో వివరించారు ఆ సూత్రాన్ని. అందువల్ల ఈ అభావ సూత్రం అని ఏదైతే ఉందో అది తప్పు. దీంట్లో నాశనం అయిపోయి అది ఉద్భవించడం అనేది ఏం జరగట్లేదు. అదేవిధంగా ఏంగెల్స్ ఏం చేస్తున్నాడంటే దాన్ని మిగతా వాటికి కూడా అప్లై చేసేసి అన్నిట్లో కూడా ఈ సూత్రం పనిచేస్తుంది ప్రకృతిలో అని చెప్పి ఆయన చాలా రాస్తారనమాట. ఇవన్నీ కూడా సరైనటువంటి సూత్రాలు కావు. ఎందుకంటే ఆధునిక విజ్ఞాన శాస్త్రం ఏది కూడా ఈ విత్తనం నాశనమై మొక్క వచ్చిందని కానీ మొక్క నాశనమై కంకి వచ్చిందంటే వృక్ష శాస్త్రజ్ఞులు జీవశాస్త్రజ్ఞులు నవ్వుతారు. ఎందుకంటే ఎక్కడ కూడా నాశనం అయిపోవడం లేదు, అది మార్పు చెందుతుంది, పరిణామం జరుగుతుంది తప్ప అక్కడ నాశనం అయిపోవడం కానీ లేకపోతే అక్కడ ఘర్షణ కానీ ఏమీ లేదు అని. అదేవిధంగా మూడవ సూత్రం వచ్చేసి ఇంటర్పెనట్రేషన్ ఆఫ్ ఆపోజిట్స్, అంటే వైరుధ్యాలు. ఈ ప్రకృతి అంతా కూడా వైరుధ్యాలమయమే, అది వాళ్ళ యొక్క అవగాహన. అందువల్ల ఈ వైరుధ్యాల మధ్య సంఘర్షణ ద్వారా మాత్రమే అభివృద్ధి చెందుతుంది. ఈ సమాజానికి అప్లై చేసి సమాజంలో వర్గాలు ఉంటాయి, ఈ వర్గాల మధ్య వైరుధ్యాలు ఉంటాయి, ఈ వైరుధ్యాల మధ్య సంఘర్షణ ద్వారా మాత్రమే అభివృద్ధి అనేది సాధ్యమవుతుంది అనేటటువంటి నిర్ణయానికి వచ్చారు ఎవరు? మార్క్స్, ఏంగెల్స్. అందువల్ల ఈ మార్క్సిస్ట్ సిద్ధాంతాన్ని ఏమంటారంటే వర్గ సిద్ధాంతం, వర్గ పోరాట సిద్ధాంతం. ఈ వర్గ పోరాట సిద్ధాంతం అనేటటువంటిది ఈ డైలెక్టిక్స్ ఆఫ్ నేచర్ లో ఏంగెల్స్ చెప్పినటువంటి సూత్రాల ప్రకారంగానే వాళ్ళు ఈ సిద్ధాంతాన్ని డెవలప్ చేసి ప్రతిపాదించారు. అంటే మనం ప్రకృతిలో చూసుకున్నట్లయితే వైరుధ్యాలు ఎక్కడున్నాయి? వీళ్ళు ఎట్లా చెప్తున్నారంటే, ఇప్పుడు ఒక యాటం ఉంది, యాటం లోపల
పరమాణువు లోపల ఎలక్ట్రాన్స్, న్యూట్రాన్స్, ప్రోటాన్స్ ఉంటే ఒక ప్రోటాన్స్ ఏమో ధన విద్యుత్తు, ఎలక్ట్రాన్స్ రుణ విద్యుత్తు. కాబట్టి ఆ రెండు పరస్పర వైరుధ్యాలు, అవి రెండు విరుద్ధమైనటువంటివి. ఈ విధంగా వాళ్ళు ప్రకృతిలో ఉన్నటువంటి అన్నింటినీ కూడా వైరుధ్యాల రూపంలో వాళ్ళు వివరిస్తారు. ఆ వైరుధ్యాల మధ్య సంఘర్షణ ఉంటుంది, దానివల్లనే ఈ అభివృద్ధి అనేది జరుగుతుంది అనేటటువంటి సూత్రాన్ని వాళ్ళు రాబట్టారు. సో ఈ రకంగా అసలు వైరుధ్యాలు ప్రకృతిలో ఎక్కడ మనకు కనిపించవు, ఉన్నదంతా పరిణామమే తప్ప వైరుధ్యం కాదు. ఇప్పుడు అయస్కాంతం ఉందనుకోండి, అయస్కాంతంలో ఒక నార్త్ సౌత్ పోల్స్ ఉంటాయి. నార్త్ సౌత్ ఒకదానికొకటి పరస్పర విరుద్ధంగా ఉంటాయి కాబట్టి అవి రెండు వైరుధ్యాల కింద భావించాలా? అవి రెండు కలిసే ఉంటాయి, అవేం పోట్లాడుకోవడం లేదు, అవేం సంఘర్షణ పడడం లేదు కదా. కాబట్టి ఈ విధంగా మార్క్సిజంలో ప్రతిదాన్ని వైరుధ్యాల రూపంలోనే అర్థం చేసుకుని వాటి మధ్య సంఘర్షణ రూపంలోనే ఈ సమాజానికి అప్లై చేసి ఆ విధంగా మొత్తం సమాజంలో అభివృద్ధి జరగాలంటే ఈ వైరుధ్యాలు ఉండాలి, ఆ వైరుధ్యాల మధ్య సంఘర్షణ ఉండాలి, అప్పుడు మాత్రమే అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పి ఈ సిద్ధాంతాన్ని అంతా తీసుకొచ్చి ప్రకృతికి సమాజానికి కూడా వర్తింపజేసి వాళ్ళు వివరించారు. ఆ వివరించే కార్యక్రమంలోనే వాళ్ళు ఇవన్నీ చెప్పారు. ఏది ఆదిమ సమాజం వర్గరహితంగా ఉంది, దాని తర్వాత అందులోంచి వర్గాలు వచ్చినాయి. ఆ ఒక వర్గం ఏది యజమాని బానిస సమాజం ఏర్పడింది. వాళ్ళ మధ్య మళ్ళీ సంఘర్షణ పోరాటం ద్వారా తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ఇప్పుడు పెట్టుబడిదారు సమాజం వచ్చింది. ఈ పెట్టుబడిదారు సమాజానికి వ్యతిరేకంగా కార్మికులు ఉన్నారు. వీళ్ళిద్దరి మధ్య సంఘర్షణ జరిగి పోరాటం జరిగిన తర్వాత ఈ కార్మిక వర్గ విజయం అయిన తర్వాత, కార్మికుల విజయం సాధించిన తర్వాత మళ్ళీ అప్పుడు వర్గాలు పోతాయి కాబట్టి వర్గరహిత సమాజం ఏర్పడుతుంది. అంటే వర్గ పోరాట సిద్ధాంతం ద్వారా వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈ వర్గాల ద్వారానే అభివృద్ధి అనేది సాధ్యము. కానీ వాళ్ళ యొక్క లక్ష్యం ఏంటి? వర్గరహిత సమాజం కావాలి. ఈ వర్గరహిత సమాజాన్ని ఏర్పాటు చేయాలంటే ఈ వర్గాల మధ్య సంఘర్షణ అనివార్యంగా ఉండాలి అనేది వాళ్ళ యొక్క సిద్ధాంతం అన్నమాట. ఆ విధంగా ఈ డైలెక్టిక్స్ ఆఫ్ నేచర్ లో ఎంగెల్స్ చెప్పినటువంటి ఆ సూత్రాన్ని తీసుకొచ్చి ఈ ప్రకృతికి సమాజానికి వాళ్ళు అప్లై చేస్తారు. అదే తత్వశాస్త్రానికి కూడా అప్లై చేస్తారు, గణిత శాస్త్రానికి కూడా అప్లై చేస్తారు. ఉదాహరణకు గణిత శాస్త్రంలో ఎంగెల్స్ ఏమంటాడంటే -a ఇంటూ -a అంటే ఒక -aకి వ్యతిరేకంగా ఇంకొక -a ఉంటే ఆ రెండింటిని మల్టిప్లై చేస్తే +a² వస్తుంది కదా, కాబట్టి అది అభివృద్ధి అని చెప్పి ఆయన ఎగ్జాంపుల్ ఇస్తాడు. దానికి వెంకటరామ మాస్టర్ గారు ఏమంటారంటే అసలు -aకి వ్యతిరేకంగా ఇంకొక -aని ఎందుకు తీసుకోవాలి? -aకి +a తీసుకుంటే అప్పుడు వాటిని మల్టిప్లై చేస్తే ఏమొస్తుందండి? -a² వస్తుంది. అందువల్ల ఇవన్నీ కూడా చాలా హాస్యాస్పదమైనటువంటి విషయాలు. వీటిని మనం ఈ ఇతర శాస్త్రాలకి దేనికి కూడా అప్లై చేయడానికి అవకాశమే లేదు అనేది ఒకటి. అదేవిధంగా తత్వశాస్త్రం, ఈ మార్క్సిస్టులు చెప్పినటువంటి ఈ గతి తార్కిక భౌతికవాదంలో వాళ్ళు ఏమంటారంటే ఇది కార్మిక వర్గ తత్వశాస్త్రం. అంటే ప్రతిదాన్ని వర్గాల పరంగా విభజించి ఈ తత్వశాస్త్రాన్ని కూడా కార్మిక వర్గ తత్వశాస్త్రం, ఇది శ్రామికుల తత్వశాస్త్రం. అంటే మాస్టర్ గారు ఏమన్నారంటే మరి కార్మికుల యొక్క తత్వశాస్త్రం అయినట్లయితే ఇది గతి తార్కిక భౌతికవాదం అనేది కార్మికుల యొక్క తత్వశాస్త్రం అయినట్లయితే మరి మిగతా పురోహితుల యొక్క తత్వశాస్త్రం ఏంటి, పెట్టుబడిదారుల తత్వశాస్త్రం ఏంటి, భూస్వాముల తత్వశాస్త్రం ఏంటి, మరి వాటిని కూడా చెప్పాలి కదా. వాళ్ళు ఏం చెప్పరు అవి. అందువల్ల వాళ్ళు ఆదిమ భౌతికవాదం ఉంది, దానికి వ్యతిరేకంగా మళ్ళీ భావవాదం ఏర్పడింది అని చెప్పి ఫిలాసఫీలో కూడా వాళ్ళు అప్లై చేసి చివరికి ఆ భావవాదానికి వ్యతిరేకంగా మళ్ళీ భౌతికవాదం ఏర్పడింది అని చెప్పి చెప్తారు. మళ్ళీ భౌతికవాదం ఏర్పడితే దీన్ని కంటిన్యూ చేస్తే మళ్ళీ ఈ భౌతికవాదం అనేది మరి ఇంకొక భావవాదానికి దారి తీయాలి. అదేవిధంగా ఎల్లప్పుడూ ఈ ఘర్షణలే ఉంటే ఘర్షణ లేనటువంటి సమాజాన్ని కోరుతున్నారు. అంటే వర్గాల నుంచే మాత్రమే, సంఘర్షణ ద్వారా మాత్రమే అభివృద్ధి చెందుతుందని చెప్తున్నటువంటి మార్క్సిజము వర్గరహిత సమాజాన్ని ఆకాంక్షిస్తుంది. కాబట్టి ఇది సరైనటువంటి సిద్ధాంతం కాదు అనేది మాస్టర్ గారి వివరణ. ఇందులో ప్రధానంగా ఈ మార్క్సిజంలో ఉన్నటువంటి మిగతా సిద్ధాంతాలు అన్నింటినీ పక్కన పెట్టినా ప్రధానమైనటువంటి వాటిని నేను ఒక 4-5 అంశాలను మీకు వివరిస్తాను. ఒకటి ఆర్థిక నియతివాదం. ఈ మార్క్సిస్టు సిద్ధాంతానికి ఇది ఒక గుండెకాయ లాంటిది. ఆయన ఏమంటాడంటే మొత్తం సమాజంలో ఉన్నటువంటి ఇదంతా కూడా మౌలిక వాస్తవికత ఏంటి అంటే ఉత్పత్తి సాధనాలు, ఉత్పత్తి సంబంధాలు, ఇవి మొత్తాన్ని సమాజాన్ని అంతా ప్రభావితం చేస్తాయి. కాబట్టి మౌలికమైనటువంటి వాస్తవికత అనేది ఈ ఆర్థిక నియతివాదం మీద ఆధారపడి ఉంటుంది. ఈ ఆర్థిక నియతివాదం అనేది పునాదిగా ఉంటే మిగతావన్నీ కూడా ఉపరితల అంశాలు అంటాడు.
అంటే సమాజంలో ఏది ప్రధానం అంటే ఆర్థిక నియతి. ఈ ఆర్థిక నియతి అనేది ఎలాగుంటుంది? ఈ ఉత్పత్తి సాధనాలు ఎవరి ఆధ్వర్యంలో ఉంటాయో ఆ ఉత్పత్తి యజమానులు, వాళ్ళ సంబంధాలు వాళ్ళకు వర్గంగా ఉంటారు. అదేవిధంగా దీని మీద ఆధారపడి మాత్రమే ఈ మౌలిక వాస్తవికత అనేది, సమాజం యొక్క మౌలిక వాస్తవికత అనేది ఆధారపడి ఉంటుంది. ఈ ఉత్పత్తి సాధనాల మీద యాజమాన్యం ఎప్పుడైతే మారిపోతుందో అప్పుడు ఈ ఆర్థిక సంబంధాల్లో మార్పు వచ్చేసి నూతనమైనటువంటి సమాజం ఏర్పడుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి దోపిడీ వ్యవస్థ పోయి దోపిడీ రహితమైనటువంటి సమాజం ఏర్పడుతుంది అనేటటువంటి అంశాన్ని వారు చెప్పడం జరిగింది. వాస్తవానికి సమాజంలో మనం చూసుకున్నట్లయితే ఆర్థిక అంశాలు అవసరమే, దానికి సంబంధించినటువంటి ప్రభావం ఉంటుంది తప్పకుండా. కానీ ఎల్లప్పుడూ సమాజంలో మొత్తం చరిత్రలో ఆర్థిక విషయాలు మాత్రమే మిగతా అన్నిటినీ ప్రభావితం చేసి అవే అన్నిటినీ నిర్ణయిస్తాయి అనేటటువంటిది ఏదైతే ఉందో అది మాత్రం వాస్తవం కాదు. అందువల్ల అది ఆర్థిక నీతివాదం అనేది కేవలం పాక్షిక సత్యమే తప్ప అది పూర్ణ సత్యం కాదు, అది వాస్తవంగా కాదు. అంటే ఆర్థిక విషయాలు అనేవి అది సమాజానికి పునాదిగా ఉండడం లేదు. ఎందుకంటే ఇంకా చాలా విషయాలు, మతాలు ఉన్నాయి, సంస్కృతి ఉంది, భాష ఉంది, రాజకీయాలు ఉన్నాయి, మరి ఇటువంటి విషయాలన్నీ ఉన్నాయి కదా, కళలు ఉన్నాయి, శాస్త్రం ఉంది. ఇవన్నీ కూడా ఈ ఆర్థిక పునాది మీద నిర్మించబడినటువంటి ఉపరితల అంశాలు అంటారు వాటిని. అంటే సూపర్ఫిషియల్ స్ట్రక్చర్ అంటే ఉపరితల అంశాలు. పునాది మాత్రం ఆర్థికము. ఈ ఆర్థికంలో మార్పు వచ్చినప్పుడు మాత్రమే మిగతా రాజకీయాల్లో కానివ్వండి, మరి సాంస్కృతిక విషయాల్లో కానివ్వండి, మరి కళల్లో కానివ్వండి, సైన్స్లో అన్నింటిలో కూడా ఈ మార్పు అనేది వస్తుంది అని మార్క్సిస్ట్ సిద్ధాంతం చెప్తుందండి. దీన్ని ఎకనమిక్ డిటర్మినిజం అంటారు. వాస్తవానికి చరిత్ర అంతా కూడా దీని ప్రకారంగా నడిచిందని చెప్పి వారు ఏం చెప్తున్నారు? మొత్తం మానవ జాతి చరిత్ర అంతా కూడా వర్గ పోరాటాల చరిత్ర. ఈ వర్గాలు లేకుండా, పోరాటాలు లేకుండా చరిత్ర లేదు అనేటటువంటిది మార్క్సిస్ట్ సిద్ధాంతం చెప్తుంది. కానీ దీనికి భిన్నంగా రాయ్ ఏమంటాడంటే ఈ పోరాటాలన్నీ కూడా మానవుడు స్వేచ్ఛ కోసం చేస్తున్నటువంటి పోరాటాలే తప్ప ఇందులో వర్గాలు, వర్గ పోరాటాలు అనేవి ఏమీ లేవు. కాబట్టి ఈ పోరాటాలన్నీ మానవ జాతి చరిత్ర అంతా కూడా స్వేచ్ఛా పోరాటాల చరిత్రగా మనం అర్థం చేసుకోవాలి తప్ప వర్గ పోరాటాల చరిత్ర కాదు అనేది హ్యూమనిస్టుల దృక్పథం. అదేవిధంగా ఈ ఆర్థిక నీతివాదం ప్రకారంగా మనం చూసినట్లయితే మరి మార్క్సిస్ట్ సిద్ధాంతం ఏం చెప్తుంది? ఆర్థికంలో మార్పు వచ్చినప్పుడు మిగతావన్నీ మారిపోతాయని చెప్తుంది. కానీ వాస్తవంగా 1917లో రష్యాలో విప్లవం వచ్చింది కదా, ఆ వచ్చినటువంటి దాన్ని మార్క్సిస్ట్ విప్లవం అన్నారు. కానీ మార్క్స్ చెప్పిన దాని ప్రకారంగా ఎక్కడ రావాలి? ఎక్కడైతే పారిశ్రామికంగా అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో పెట్టుబడిదారులు ఉండి వాళ్ళకు వ్యతిరేకంగా కార్మికులు ఉండి వాళ్ళ మధ్య పోరాటం జరిగితే అప్పుడు ఈ కార్మిక వర్గం విజయం సాధించి వాళ్ళు అధికారంలోకి వస్తారు అనేటటువంటిది ఆయన సిద్ధాంతం. కానీ వాస్తవంగా మరి రష్యాలో అది పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశము కాదు. అక్కడ కార్మిక వర్గము తర్వాత ఈ పెట్టుబడిదారు వర్గం లేనే లేదు, వాటి మధ్య యుద్ధం జరగలేదు. అయినా సరే లెనిన్ నాయకత్వంలో బోల్షివికులు సాధించినటువంటి ఆ విప్లవాన్ని దాని కార్మిక వర్గ విప్లవంగా అభివర్ణించారు. బాగానే ఉంది. కానీ మన ప్రశ్న ఏంటంటే నువ్వు ఆర్థిక పునాది మారితే మిగతా రాజకీయాలు మిగతావన్నీ మారుతాయని చెప్పి ఇప్పుడు లెనిన్ ఏం చేశాడు? రాజకీయ అధికారాన్ని పట్టుకున్న తర్వాత ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టాడు. అంటే నీకు ఏది పునాదిగా ఉంది? ఇప్పుడు ఇక్కడ దేని పట్టుకుని దేన్ని మార్చారు? ఆర్థికం ప్రకారంగా రాజకీయం మారిందా, లేకపోతే రాజకీయ అధికారాన్ని పట్టుకున్న తర్వాత ఆర్థిక అంశాలు మారాయా? అంటే ఈ మార్క్సిస్ట్ సిద్ధాంతంలో మార్క్స్, ఏంగెల్స్ చెప్పినటువంటి సూత్రాలు ఏవైతే ఉన్నాయో వీటిని తలకిందులుగా వాళ్ళు ఆచరించినారు అనేది మన విమర్శ. మీరు చూడండి, ఒకప్పుడు అంటే మార్క్స్ టైంలో అది కొంతవరకు నిజం అయ్యి ఉండొచ్చు, ఎందుకంటే ఆర్థికంగా ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు ప్రభావితం చేసి ఉండవచ్చు. కానీ వాస్తవంగా ఈనాడు ఏం జరుగుతుందంటే అందరికీ తెలుసు, ఆర్థిక అంశాలన్నీ కూడా, ఆర్థిక అధికారం అంతా కూడా రాజకీయ అధికారం కింద ఊడిగం చేస్తుంది. రాజకీయ అధికారమే ప్రధానమైనటువంటి అంశంగా ఏర్పడి ఉన్నది. రాజకీయం ప్రకారంగానే ఆర్థిక అంశాలన్నీ కూడా ఊడిగం చేస్తూనే అంటారు మాస్టర్. అంటే పునాది ఉపరితలం అయిపోయింది, ఉపరితలం పునాదిగా మారింది. మార్క్స్ సిద్ధాంతం ప్రకారంగా ఆర్థిక అంశాలు పునాది, ఇది మారితే అది మారాలి. కానీ వాస్తవంగా ఆచరణలో ఏం జరుగుతుంది? రాజకీయ అధికారం ముందు పట్టుకుని దాని తర్వాత ఆర్థికాన్ని మారుస్తున్నారు. కాబట్టి ఈ సిద్ధాంతం, మార్క్స్ చెప్పినటువంటి సిద్ధాంతం తప్పు అనేటటువంటిది అది ప్రధానమైనటువంటి విమర్శ. అదేవిధంగా చైనాలో కానీ రష్యాలో కానీ వచ్చినటువంటి విప్లవాలు అవి
పెట్టుబడిదారులకు కార్మికులకు మధ్య వచ్చినటువంటి విప్లవాలు కావు. దానికి భిన్నంగా వ్యవసాయ కూలీలు, వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి రైతులు వాళ్ళు చేసినటువంటి పోరాటాల వల్ల అక్కడ అవి విజయం సాధించాయి. కాబట్టి అవి మార్క్సిస్ట్ విప్లవాలు అని చెప్పడానికి అవకాశం లేదు. వాస్తవంగా ఎక్కడ రావాలి ఇవి? పారిశ్రామికంగా అభివృద్ధి చెందినటువంటి ఇంగ్లాండు, జర్మనీ లాంటి దేశాల్లో రావాలి. అక్కడ పరిశ్రమలు అభివృద్ధి చెందున్నాయి కాబట్టి. కానీ రావాల్సిన చోట రాలేదు, రాకూడని చోట వచ్చాయి. కాబట్టి దీని ప్రకారంగా ఈ ఆర్థిక నీతివాదం కానీ, ఈ వర్గ పోరాట సిద్ధాంతం కానీ ఇది తప్పు అనేటటువంటిది ప్రధానమైనటువంటి విమర్శ. మాస్టర్ గారు దీన్ని చాలా సమగ్రమైనటువంటి ఆధారాలతో సహా ఆయన చక్కగా వివరించారు. ఈ పుస్తకంలో చాలా వివరాలు ఉంటాయి. నేను ఊరికి పైపైన స్థూలంగా మాత్రమే నేను కొన్ని అంశాలను మాత్రమే మీకు మనవి చేస్తున్నాను. తర్వాత ఈ వర్గాల పరంగా విభజించడం అనేది ఎలా ఉందంటే, ప్రతి అంశాన్ని వర్గాల పరంగా, అంటే సమాజంలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని దేని తీసుకున్నా కానీ ఈ వర్గ ప్రయోజనాలు, వర్గనీతి, వర్గ పోరాటం, వర్గ ప్రయోజనాలు అనేటటువంటి దాని చుట్టే తిరుగుతుంటాయి అనమాట. అంటే పెట్టుబడిదారులు, కార్మికులు, వీళ్ళ ప్రయోజనాలు వేరు, వీళ్ళ ప్రయోజనాలు వేరు. కాబట్టి ఈ రకంగా ప్రతి సమాజంలో కూడా ఆ వర్గ ప్రయోజనాలు ఉంటాయి. ఆ వర్గ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఈ వీళ్ళు పోరాడుతూ నూతన సమాజాన్ని నిర్మించుకుంటారు అనేటటువంటి సిద్ధాంతం ఈ వర్గ పోరాట సిద్ధాంతం. కానీ వాస్తవంగా ఏం జరిగింది? మరి ఇంగ్లాండ్ లాంటి దేశంలో కానీ మిగతా చోట్ల పెట్టుబడిదారీ వ్యవస్థ బాగా అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో కూడా చూసినట్లయితే మార్క్స్ ఊహించినట్టుగా కార్మికుల సంఖ్య పెరిగిపోవడం కానీ, వాళ్ళ యొక్క దరిద్రం పెరిగిపోవడం కానీ ఏం జరగలేదండి. దానికి భిన్నంగా పెట్టుబడిదారులు వాళ్ళకు ఉన్నటువంటి ఆ జీతభత్యాలని పెంచడము, వాళ్ళకి సౌకర్యాలను పెంచడము, ఇతరత్ర వాళ్ళకి లాభాలు చేకూర్చడం వల్ల కార్మికులంతా కూడా పోరాటానికి దిగకుండా శాంతియుతంగా వాళ్ళు అక్కడ అభివృద్ధిని సాధిస్తున్నారు అనేటటువంటి విషయం తెలిసినప్పుడు అప్పుడు మార్క్స్, ఎంగిల్స్లు అది గమనించి వాళ్ళ తర్వాత మేము పొరపాటు చేశాము, మేము చెప్పినటువంటి సిద్ధాంతం అది కరెక్ట్ కాదు అని చెప్పి చివరిలో ఎంగిల్స్ ఒక చోట ఇట్లా వివరిస్తాడు అనమాట. ఒక్క నిమిషం. ఈ 1890లో, అంటే అప్పటికి మార్క్స్ చనిపోతాడు. అప్పుడు జోసెఫ్ బ్లాంక్ అనే అతనికి ఎంగెల్స్ రాసినటువంటి ఉత్తరంలో ఈ విధంగా అంటున్నాడు: చారిత్రక భౌతికవాదం ప్రకారం వాస్తవిక జీవితంలోని ఉత్పత్తి, పునరుత్పత్తి చివరగా నిర్ణాయక శక్తి అవుతుంది. మార్క్స్ కానీ నేను కానీ అంతకు మించి ఏమీ చెప్పలేదు. అందువల్ల దీనికి ఎవరైనా ఆర్థికాంశం ఒక్కటే నిర్ణాయక శక్తిని అర్థం తీస్తే దాన్ని అర్థరహితమైనటువంటి శుష్క సమాసంగా మార్చివేసిన వారు అవుతారు. రాజకీయ, న్యాయ, తాత్విక సిద్ధాంతాలు, మత దృక్పథాలు, వాటి మీద నుంచి వచ్చినటువంటి అనేక విధానాలు కూడా చారిత్రక పోరాటాల మీద వాటి ప్రభావాన్ని చూపుతాయి. చాలా సందర్భాల్లో ప్రత్యేకంగా వాటి స్వరూపాన్ని నిర్ణయిస్తాయి అని చెప్పి అన్నాడు. అందువల్ల మార్క్స్ కానీ నేను కానీ మా రచనల్లో ఒక విషయాన్ని స్పష్టపరచలేకపోయాము. ఆ విషయంలో మేము సమానంగా నేరస్తులమే. అంటే రాజకీయ, న్యాయ, ఆదర్శ సంబంధమైన అభిప్రాయాలు కానీ, ఆ అభిప్రాయాలతో చేసే ఆచరణ కానీ ప్రధానంగా ఆర్థికత మీద నుంచే వస్తున్నాయని చెప్పి మేము అన్నాము అని చెప్పి చాలా స్పష్టంగా ఎంగెల్స్ ఉత్తరంలో పేర్కొనడం జరిగింది. అంటే వాళ్ళు అనుకున్నట్టుగా కేవలము ఈ పెట్టుబడిదారులు పెరిగినంత మాత్రాన ఈ దోపిడీ పెరుగుతుంది, దరిద్రం పెరుగుతుంది, కార్మికులంతా కూడా దివాళా తీసి చివరికి వాళ్ళతో పోరాడతారు అనేటటువంటి సిద్ధాంతం ఏదైతే ఉందో అది మరి పారిశ్రామికంగా అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో రాలేదు. అది మేము చూసాము, మేము మా అంచనాలు తప్పైనాయి, మా సిద్ధాంతం తప్పు అని చెప్పి ఆయన ఒప్పుకోవడం జరిగింది. తర్వాత రాజ్యానికి సంబంధించి ఈ కార్మిక వర్గ నియంతృత్వం, ఈ రెండు విషయాలు నేను మనవి చేస్తాను. ఒకటి, ఈ రాజ్యం అనేది మార్క్సిస్టుల సిద్ధాంతం ప్రకారంగా ఏంటంటే ఎల్లప్పుడూ రాజ్యం అనేది అధికారంలో ఉన్నటువంటి వర్గం యొక్క ప్రయోజనాలను కాపాడడానికి మాత్రమే ఉంటుంది. అందువల్ల అది దానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వర్గం మీద ఎప్పుడు కూడా అజమాయిషి చేస్తూ ఉంటుంది, బల ప్రయోగాన్ని ఉపయోగిస్తుంది, హింసని ఆచరిస్తుంది, హింసాత్మకంగా వాళ్ళని అణచివేస్తుంది అనేటటువంటిది వాళ్ళ సిద్ధాంతం రాజ్యం అనేది. అందుకని వాళ్ళు ఏం చెప్తున్నారు, ఎప్పుడైతే ఈ వర్గ పోరాటాల ద్వారా కార్మికులు విజయం సాధిస్తారో అప్పుడు వర్గాలు అనేవి అంతరించిపోతాయి. వర్గాలు అంతరించిపోయిన తర్వాత ఇంకా అప్పుడు వర్గాలే ఉండవు. కాబట్టి ఆ వర్గాలను అణచివేసేటటువంటి అవసరమే ఉండదు. కాబట్టి అసలు రాజ్యం యొక్క అవసరమే ఉండదు. కాబట్టి స్టేట్ విల్ విదర్ అవే, అంటే రాజ్యము రాలిపోతుంది,
రాజ్యం యొక్క అవసరం ఉండదు అని చెప్పేసి ఆ మార్క్సిస్ట్ సిద్ధాంతంలో ఆయన పేర్కొన్నారు. కానీ వాస్తవంగా రాజ్యం అనేది పాలనా వ్యవహారాలను చక్కబెట్టుకోవడానికి మనం సృష్టించుకున్నటువంటి ఒక వ్యవస్థే తప్ప అది ఎల్లప్పుడూ కూడా పాలక వర్గానికి అనుకూలంగా ఉండడము, మిగతా వాళ్ళ మీద హింసలు ప్రయోగించడం అనేది అది సరైనటువంటి అవగాహన కాదు అని చెప్పి మాస్టర్ గారి వివరణ. అదేవిధంగా ఈ తాత్కాలికంగా కార్మిక వర్గ నియంతృత్వం ఉంటుందంటాడు. అసలు మార్క్స్ ఒరిజినల్గా హ్యూమనిస్ట్ అండి. ఆయన ఆ రోజుల్లో జర్మనీలో, ఆ చుట్టుపక్కల ఐరోపా దేశాల్లో ఉన్నటువంటి ఆ కార్మికుల యొక్క బాధలు, ఆ దోపిడీ, ఆ పేదరికము, వాటన్నిటిని చూసి ఆయన చలించిపోయి దీనికి ఎలాగైనా సరే మనం ఒక పరిష్కారాన్ని కనిపెట్టాలి అనేటటువంటి ఆ మార్గంలో ఆయన చరిత్రను అధ్యయనం చేశాడు. ఆ చరిత్రను అధ్యయనం చేసేటప్పుడు హ్యూమనిస్టుగా ఉన్నటువంటి మార్క్స్ హ్యూమనిస్టు కాకుండా పోయాడు. ఎందువల్ల? ఈ గతి తార్కిక భౌతికవాదం వల్ల. ఈ గతి తార్కిక సూత్రాల ప్రకారంగా ఆయన ఎప్పుడైతే ఈ చరిత్రను అధ్యయనం చేయడం మొదలుపెట్టాడో అప్పుడంతా కూడా తలకిందులుగా అయిపోయింది. అంటే ఆయన హ్యూమనిస్ట్ భావానికి దూరం అయిపోయి కార్మిక వర్గ నియంతృత్వాన్ని ప్రతిపాదించాడు. ఇప్పుడు కార్మికులు అధికారంలోకి వచ్చిన తర్వాత నియంతృత్వం యొక్క అవసరం ఏముంటుంది? కార్మికులు మెజారిటీ సంఖ్యలో ఉంటారు. వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక వర్గ నియంతృత్వం అనేది తాత్కాలికంగా కొంతకాలం ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు ప్రతిపాదించారు. అసలు నియంతృత్వం అనేది ఉండవలసిన అవసరం లేదు. ఎందుకంటే వర్గాలే లేనప్పుడు నియంతృత్వం ఎందుకు కావాలి? నియంతృత్వం అంటే ఇంకొక వర్గం మీద అజమాయిషీ చేయడానికి, అంటే అల్పసంఖ్యాకుల మీద అజమాయిషీ చేయడానికి నియంతృత్వం కావాలి. కాబట్టి ఈ విధంగా మార్క్స్ ఈ కార్మిక వర్గ నియంతృత్వాన్ని ప్రతిపాదించడం తప్పు అనేది వెంకటాద్రి మాస్టర్ గారి విమర్శ. ఎందుకంటే మార్క్స్ కలగన్నటువంటి ఆ సమసమాజం ఏదైతే ఉందో దాంట్లో ఎలా ఉంటుంది అంటే ఆయన చక్కగా వర్ణించాడు మార్క్స్. ఏమని? ఆ సమసమాజంలో, పెట్టుబడిదారి సమాజంలో లాగా మనుషులు ఏదో ఒకటే వృత్తి చేసుకుంటూ ఉండాల్సినటువంటి అవసరం లేదు. రోజుకొక వృత్తి చేసుకోవచ్చు, పూటకొక పని చేసుకోవచ్చు. ఉదయం పూట వేటకెళ్ళవచ్చు, మధ్యాహ్నం పూట గుడ్లను కాసుకోవచ్చు, సాయంత్రం పూట సిద్ధాంత చర్చలు చేసుకోవచ్చు, ఇంకో సందర్భంలో చేపలు పట్టుకోవచ్చు. ఈ విధంగా తన ఇష్టం వచ్చినటువంటి పని చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనేటటువంటి విషయాన్ని ఆయన చెప్పాడు అనమాట. అదేవిధంగా అప్పుడు వాళ్ళ యొక్క ఆదాయం ఎలా ఉంటుందంటే ఆయన చెప్పింది ఏంటంటే ఈచ్ అకార్డింగ్ టు హిజ్ కెపాసిటీ టు ఈచ్ అకార్డింగ్ టు హిజ్ నెసెసిటీ. అంటే మనుషులు అప్పుడు ఆ కమ్యూనిస్టు సమాజంలో వాళ్ళ యొక్క శ్రమకు తగిన ఫలితం పొందుతారు. దాని తర్వాత శ్రమకు తగిన ఫలితమే కాకుండా వాళ్ళ అవసరాలకు తగినంత కూడా వాళ్ళు పొందే అవకాశం ఉంటుందని చెప్పి ఆయన అందులో వివరిస్తారు. అంటే ఈచ్ అకార్డింగ్ టు హిజ్ కెపాసిటీ టు ఈచ్ అకార్డింగ్ టు హిజ్ నెసెసిటీ. అంటే అవసరానికి తగినంత వాళ్ళు పొందుకోవచ్చు అనేటటువంటిది ఊహిస్తాడు. అంటే సమాజంలో, ఈ వర్గరహిత సమాజంలో ఈ విధంగా ఉండొచ్చు, అంటే మనిషి చాలా స్వేచ్ఛగా జీవించవచ్చు అనేటటువంటిది ఆయన భావం. అసలు ఒరిజినల్ గా కమ్యూనిస్ట్ మేనిఫెస్టోని ఆయన ప్రతిపాదించేటప్పుడు దాని పేరు హ్యూమనిస్ట్ మేనిఫెస్టో అని చెప్పి ఆయన అనుకున్నారట. తర్వాత దాన్ని ఎందుకో కారణాంతరాల వల్ల అది కమ్యూనిస్ట్ మేనిఫెస్టో అయింది. అంటే ఆయన ఒరిజినల్ గా హ్యూమనిస్ట్ భావాన్ని నుంచి బయలుదేరి ఈ గతి తార్కిక భౌతికవాదం కారణంగా ఆయన హ్యూమనిస్ట్ వ్యతిరేకమైనటువంటి భావాలకు ప్రయాణం చేయడం జరిగింది అనేది ఈ రాయ్ కానీ మరి వెంకటాద్రి మాస్టర్ గారు చేసినటువంటి విశ్లేషణలో ప్రధానమైనటువంటి అంశం అన్నమాట. సో ఈ రకంగా మొత్తం ఆర్థిక నీతివాదం కానీ, మరి పునాది ఉపరితలమైనటువంటి అంశాలు కానీ, మరి వర్గ పోరాటాలు కానీ, కార్మిక వర్గ నియంతృత్వం కానీ, రాజ్యం రాలిపోవడం కానీ, మరి వర్గరహిత సమాజంలో నూతనమైనటువంటి విలువలు, నూతనమైనటువంటి ఇవి ఏర్పడతాయని చెప్పడం జరిగింది. కానీ వాస్తవానికి చూసినట్లయితే మరి వీళ్ళు రాలిపోతుంది అనుకున్నటువంటి రాజ్యాలు ఎక్కడా రాలిపోలేదు, వర్గరహితమైనటువంటి సమాజం ఎక్కడ ఏర్పడలేదు. రష్యాలో కానీ, చైనాలో కానీ, మిగతా ఏ కమ్యూనిస్టు దేశంలో చూసినా కానీ మార్క్స్ ఆశించినట్టుగా, మార్క్సిస్ట్ సిద్ధాంతం ప్రతిపాదించినట్టుగా వర్గరహిత సమాజం ఏర్పడలేదు. ఉత్పత్తి సాధనాలు పెట్టుబడిదారి చేతుల్లో నుంచి స్టేట్ అంటే రాజ్యం యొక్క అధీనంలోకి వెళ్ళిపోయినాయి. వాస్తవంగా కార్మికుడు చెందాల్సినటువంటి యాజమాన్యం దేని మీద ఉండాలి? ఆ ఉత్పత్తి సాధనాల మీద హక్కు ఎవరికి ఉండాలి? దాని యొక్క యజమానులు ఎవరు కావాలి? అందులో పనిచేసేటటువంటి కార్మికులు, కర్షకులు కావాలి. కానీ వారికి చెందకుండా ఇదంతా రాజ్యానికి చెందింది. కాబట్టి అక్కడ ఏం జరిగింది?
మార్క్స్ చెప్పినట్టుగా ఇది సమాజపరం కాకుండా రాజ్యపరమైంది. కాబట్టి ఇది తప్పు. దీనికి ప్రత్యామ్నాయంగానే రాయి కోఆపరేటివ్ ఎకానమీ అనేటటువంటి ఒక నూతనమైనటువంటి సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. అది వేరే అంశం అనుకోండి, ఇంకోసారి మాట్లాడుకుందాము. అంటే ఇక్కడ మార్క్స్ ఆశించినట్టుగా వర్గరహిత సమాజం ఏర్పడలేదు. అదేవిధంగా నూతనమైనటువంటి విలువలు, నూతనమైనటువంటి ఇవి ఏర్పడలేదు ఎక్కడ కూడా. ఇప్పుడు దాదాపు 170 సంవత్సరాలు అయింది మార్క్స్ ప్రతిపాదించి. 1848లో కమ్యూనిస్ట్ మేనిఫెస్టో రిలీజ్ చేస్తే ఇప్పటికి దాదాపుగా 170 సంవత్సరాలు అయిపోయింది. ఈ 170 సంవత్సరాల్లో మనం చూసినట్లయితే ప్రపంచంలో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ దేశాల్లో ఎక్కడ కూడా ఏం జరిగిందని చూస్తే ఎక్కడ వర్గాలు అంతరించలేదు, మతభావాలు అంతరించలేదు, నూతనమైనటువంటి విలువలు ఏర్పడలేదు. ఇది ఎందుకు ఇలా జరిగింది అంటే అసలు సిద్ధాంతంలోనే తప్పు కాబట్టి అవన్నీ జరగలేదు అనేది ప్రధానమైనటువంటి విశ్లేషణ. తర్వాత కమ్యూనిస్టు దేశాలు మార్క్స్ ఏమన్నాడు? ప్రపంచ కార్మికులారా ఏకం కండి, మీరు పోరాడితే పోయేదేమీ లేదు, సంఖ్యలు తప్ప అనేది నినాదం. ఈ నినాదం చాలా ఆకర్షణీయంగా ఉంది, అంత బాగానే ఉంది. కానీ వాస్తవంగా ఆచరణలో ప్రపంచ కార్మికులంతా ఏకం అయ్యారా? కాలేదు. కాకపోగా కమ్యూనిస్టు దేశాల్లోనే ఒక దేశము మరొక దేశం మీద యుద్ధం చేసుకునేటటువంటి పరిస్థితులు తలెత్తాయి. అంటే రష్యా చైనాలు, చైనా వియత్నాం కంపూచియా, ఈ రకంగా కమ్యూనిస్టు దేశాలుగా ఉన్నటువంటి దేశాలే మరొక కమ్యూనిస్టు దేశం మీద ఘర్షణకు దిగి యుద్ధం చేసే పరిస్థితి వచ్చిందంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అనేది ప్రశ్న. అందువల్ల కమ్యూనిస్టులు సిద్ధాంతంలో చెప్పినట్టుగా కమ్యూనిస్టు సమాజంలో ఎటువంటి మార్పులు రాకపోగా వాళ్ళు ఊహించిన దానికి వ్యతిరేకమైనటువంటి ఫలితాలు వచ్చాయి. కమ్యూనిస్టు రాజ్యాలన్నీ కూడా జాతీయ భావాన్ని అధిగమించలేకపోయాయి. అందువల్ల రాయమంటాడంటే కమ్యూనిజం ఈజ్ నేషనలిజం పెయింటెడ్ రెడ్. అంటే కమ్యూనిజం అనేది ఎర్ర రంగు పూసుకున్న జాతీయవాదం. అంటే కమ్యూనిస్టు దేశాలు మరి ప్రపంచ కార్మికులంతా ఒకటే అయినప్పుడు అందరికీ సమానంగా అందరినీ గౌరవించి అందరినీ అనుకూలంగా మార్చుకోవాలి, కానీ వాళ్ళ మీద ఘర్షణకు దిగి యుద్ధాలు చేసేటటువంటి పరిస్థితికి రాకూడదు. ఆ విధంగా వచ్చారు, ఇప్పుడు కూడా జరుగుతూనే ఉన్నాయి ఆ విధంగా. అదే కాకుండా కమ్యూనిస్టు రాజ్యాలు ఏం చేస్తున్నాయి? మరి సిద్ధాంతం ప్రకారంగా చేయాల్సినటువంటి దానికి విరుద్ధంగా చేస్తున్నాయి. మళ్ళీ పెట్టుబడిదారులని వాళ్ళు ఆహ్వానిస్తున్నారు, మళ్ళీ పెట్టుబడిదారి వ్యాపార వ్యవస్థను వాళ్ళు ఏర్పాటు చేసుకుంటున్నారు. అంటే ఇదంతా కూడా మార్క్స్ ఊహించిన దానికి పూర్తిగా వ్యతిరేకమైనటువంటి దిశలో జరుగుతుంది. అందువల్ల ఈ సిద్ధాంతంలోనే లోపం ఉంది కాబట్టి ఈ విధంగా జరుగుతుంది. కానీ దీన్ని అర్థం చేసుకోకుండా కొంతమంది కేవలము ఈ ఆచరించే వాళ్ళ తప్పే తప్ప సిద్ధాంతంలో తప్పు లేదు అనేటటువంటి వాదన ఒకటి కొత్తగా వస్తున్నది. ఇప్పుడు ముఖ్యంగా రంగనాయకమ్మ లాంటి వాళ్ళు చేస్తున్నది అదే వాదన. అంటే ఇప్పుడు రష్యాలో కానీ చైనాలో కానీ మరొక కమ్యూనిస్ట్ దేశంలో కానీ ఈ మార్పులు ఎలాగొస్తున్నాయంటే సిద్ధాంతం కరెక్టే కానీ అక్కడ దాన్ని ఆచరించేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాన్ని సరిగా ఆచరించడం లేదు అనేటటువంటి చెప్తున్నారు. మీకు ఒక్క విషయం మనం చేస్తాను. ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నాం కదా గతితార్కిక సూత్రాలు మూడింటిని చెప్పుకున్నాం. ఆ మూడిట్లో స్టాలిన్ ఏమంటాడంటే అందులో అసలు వైరుధ్యాల అభావ సూత్రం అనేది పూర్తిగా లేనేలేదు, అది తప్పు, దాన్ని తీసేసి మిగతా రెండు మాత్రమే కరెక్ట్ అని చెప్పి ఆయన స్టాలిన్ పేర్కొన్నాడు. మావో దగ్గరికి వచ్చేటప్పటికి ఈ ఇంటర్ పెనిట్రేషన్ ఆఫ్ ఆపోజిట్స్ అంటే వైరుధ్యాల అంతఃసంగమ సూత్రం మాత్రమే కరెక్టు, మిగతా రెండు సూత్రాలు తప్పు, కాబట్టి వాటిని తీసేయమన్నాడు. సో ఈ రకంగా ఏదైతే వాళ్ళు శాస్త్రీయ సోషలిజము శాస్త్రీయంగా ఉంది మా సిద్ధాంతం అని చెప్తున్న దాంట్లో ఆ సిద్ధాంతాల యొక్క సంఖ్యలోనే వాళ్ళు వ్యతిరేకించి మరి స్టాలిన్ కానీ మావో కానీ ఆ ఏంగెల్స్ మార్క్స్ ప్రతిపాదించినటువంటి ఆ గతితార్కిక భౌతికవాద సూత్రాలనే వాళ్ళు కాదన్నారు. అటువంటిప్పుడు అది శాస్త్రం ఎలాగవుతుంది? అదే కాకుండా విప్లవము తన పిల్లల్ని తానే తింటుంది అనేది ఒక నానుడి, అంటే తన పిల్లల్ని తానే భక్షిస్తుందని. ఇప్పుడు రష్యాలో కానీ చైనాలో కానీ ఏం జరిగింది? ఒకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క అభిప్రాయాలకు వ్యతిరేకంగా భిన్నంగా మాట్లాడిన వాళ్ళందరినీ కూడా కాన్సన్ట్రేషన్ క్యాంపులకి తీసుకెళ్లి అక్కడ వాళ్ళని చంపేయడం జరిగింది. స్టాలిన్ హయాంలో ఊచకోత చాలా పెద్ద ఎత్తున జరిగింది, మారణహోమం. అంటే అంతకుముందు విప్లవంలో పాల్గొన్నటువంటి వాళ్ళను సైతం వాళ్ళందరినీ కూడా సంహరించడం జరిగింది, చంపేయడం జరిగింది. మరి దీన్ని ఏమనాలి? ఎలా అర్థం చేసుకోవాలి?
ఏంగెల్స్ ఒక చోట ఆర్జిత లక్షణాలు అంటే మన జీవిత కాలంలో ఆర్జించినటువంటి లక్షణాలు తర్వాత తరానికి వస్తాయి అని చెప్తే ఆ సూత్రాన్ని నిలబెట్టడం కోసం అసలు ఆ సూత్రం తప్పది. ఎందుకంటే ఆర్జిత లక్షణాలు అనేవి తర్వాత తరానికి రావు. అది జన్యు సిద్ధాంతానికి అది పూర్తిగా వ్యతిరేకం. అయినా సరే వావిలో అని చెప్పి శాస్త్రజ్ఞుడు ఆ సూత్రాన్ని ఖండించినందువల్ల స్టాలిన్ ఆ వావిలోని అతని అనుచరుల్ని శాస్త్రవేత్తలందరినీ కూడా తీసుకెళ్లి ఖైదులో పెట్టి వాళ్ళని నానా రకాలుగా చిత్రహింసలు పెట్టి చేయడం జరిగింది. అంటే వాళ్ళు అనుకున్న దాన్ని ఎవరు వ్యతిరేకించినా కానీ అది తప్ప ఒప్ప అని ఆలోచించకుండా మరి శాస్త్రజ్ఞులు కూడా వాళ్ళు ఆ విధంగా హింసించారు అంటే మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఇది మార్క్సిజము బయలుదేరేటప్పుడేమో మంచిగా ఒక శాస్త్రీయ సిద్ధాంతంగా బయలుదేరినప్పటికీ అది రాను మొత్తం వితండవాదమైనటువంటి ఒక వ్యక్తివాదంగా మారిపోయి కేవలం తాను చెప్పిందే కరెక్టు, మిగతా వాళ్ళు ఎవరు చెప్పినా కానీ అది తప్పు అనేటటువంటి దానికి వచ్చేసింది. ఆ విధంగా మరి ఒక్క స్టాలిన్ హయాంలోనే దాదాపు లక్షలు కాదు కోట్ల సంఖ్యలో మనుషుల్ని హతం చేయడం జరిగిందనేది మనం తెలుసుకుంటున్నటువంటి వాస్తవం. చైనాలో వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరినీ కూడా చంపేయడం జరిగింది. మరి ఈ మధ్యకాలంలో ఇది టియాన్మిన్ స్క్వేర్ అనే చోట దాదాపుగా 10,000 మంది విద్యార్థులు ఈ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా వాళ్ళు శాంతియుతంగా ప్రదర్శన జరుపుతుంటే వాళ్ళందరినీ మిలిటరీ వాళ్ళ చేత కాల్పులు జరిపి అందరిని చంపేయడం జరిగింది. అందరిని సంహరించేశారు, మొత్తం మారణకాండ. మరి ఇది ఎందుకు జరుగుతుంది? అసలు ప్రపంచానికంతా తెలియనివ్వకుండా ఈ ఐరన్ కర్టన్ అంటారే, అంటే ఆ దేశంలో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియనివ్వట్లేదు బయట ప్రపంచానికి. అంటే పూర్తిగా ప్రజాస్వామ్యానికి విరుద్ధమైనటువంటి దశలో అక్కడ ఉన్నటువంటి పరిపాలన జరుగుతున్నాయి. ఒకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఏ రకంగా చేసుకుంటున్నారంటే మళ్ళీ వాళ్ళ అధికారం చేజారిపోకుండా తను బతికున్నంత కాలము తనే మొత్తం నియంతగా ఉండాలి అనేటటువంటి సవరణలు కూడా వాళ్ళ రాజ్యాంగానికి ప్రతిపాదించుకుంటున్నారు. ఇప్పుడు జిన్పింగ్ చైనాలో చేసింది అదే కదా. ఆయన జీవిత కాలంలో ఎవరు కూడా ఆయన వ్యతిరేకించడానికి కానీ ఆయన దింపడానికి కానీ అవకాశం లేకుండా ఆయన అధికారంలో కొనసాగాలి. అంటే ఈ రకంగా మార్క్సిస్ట్ సిద్ధాంతము ప్రజాస్వామ్యానికి పూర్తిగా వ్యతిరేకమైనటువంటి సిద్ధాంతంగా బయలుదేరి ఈ నియంత్రితమైనటువంటి పాలనలోకి వెళ్ళిపోయింది. అందులో వ్యక్తిగతమైనటువంటి నియంత్రణ వాళ్ళు చనిపోయిన తర్వాత అందరితో అది ఆగిపోతుంది అనుకోవచ్చు. కానీ వ్యవస్థ ఎప్పుడైతే నియంత్రిత వ్యవస్థ ఏర్పడుతుందో ఆ వ్యవస్థను దాన్ని ఎదుర్కోవడం చాలా కష్టమవుతుంది. అంటే వ్యక్తిగతమైనటువంటి నియంత్రణ మనం ఎదుర్కోవచ్చు, కానీ వ్యవస్థలే నియంత్రిత వ్యవస్థలు అయిపోతే దాన్ని ఎదుర్కోవడం చాలా కష్టము. ఇప్పుడు కమ్యూనిస్టు రాజ్యాల్లో ఈ రకమైనటువంటి ఈ నియంత్రిత వ్యవస్థలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఏది చెప్తే అదే వేదం. వాళ్ళని ఎవ్వరు కూడా వ్యతిరేకించడానికి వీల్లేదు. దానికి ఇంకో రకంగా వాళ్ళు ఏ రకమైనటువంటి సవరణలు ప్రతిపాదనలు ఏం చేయడానికి అవకాశమే లేదు. అధికారంలో ఉన్నటువంటి నియంత్రణలు ఏం చెప్తే దాన్నే పాటించాలి అనేది ఆ మార్క్సిస్ట్ సిద్ధాంతంలో ఇప్పుడు ఆచరణలో ఉన్నటువంటిది మనం చూస్తున్నాము. సో ఆ విధంగా వాస్తవానికి మార్క్స్ ఆయన సిద్ధాంతాన్ని ప్రతిపాదించేటప్పుడు అతనికంటే ముందే ఈ భావాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. ఏంటంటే ఈ జీన్ పేరీ బ్రిస్పాట్ అనేటటువంటి అతను ప్రాపర్టీస్ థెఫ్ట్ అన్నాడు. అంటే ఆస్తి అంటేనే దొంగతనం. దాన్ని ప్రౌఢాన్ అనేటటువంటి రచయిత దాన్ని గ్రంథస్థం చేశాడు. అదేవిధంగా ఈ చరిత్రకారులు ఈ మార్క్స్ ఏం చేశాడంటే ఈ ఆర్థిక సిద్ధాంతాల్ని ఈ ఇంగ్లాండ్లో ఉన్నటువంటి యాడమ్ స్మిత్, అదేవిధంగా రికార్డో అనేటటువంటి ఆర్థికవేత్తల నుంచి వాటిని తీసుకున్నాడు ఆ భావాల్ని. అదేవిధంగా వర్గ పోరాట సిద్ధాంతాన్ని ఏమో థియరీ గిజాట్ అండ్ మిగ్నెట్ అనేటటువంటి ఫ్రెంచ్ చరిత్రకారుల నుంచి తీసుకున్నాడు. ఈ కార్మిక వర్గ విప్లవ నియంతృత్వము అనేటటువంటి భావాల్ని ఈ బాబూఫ్ బోనరోటి ప్లాంక్వి అనేటటువంటి వాళ్ళ నుంచి తీసుకున్నాడు. అదేవిధంగా ఈ వైకో హెర్డర్ అనేటటువంటి వాళ్ళ దగ్గర నుంచి చరిత్ర పాఠాలు. అంటే ఆనాడు అందుబాటులో ఉన్నటువంటి ఇటువంటి భావాలన్నింటినీ తీసుకుని మార్క్స్ తాను స్వతంత్రంగా ఈ భావాల్ని అంతా కలిపి ఒక మార్క్సిస్ట్ సిద్ధాంతాన్ని ఆయన ప్రతిపాదించడం జరిగింది. ఆయన ఉద్దేశం మంచిదే, ఆయన లక్ష్యం మంచిదే, కానీ ఆయన గతితర్కం ద్వారా తప్పుదారిన పడి
ఆయన అనుకున్న దానికి పూర్తిగా వ్యతిరేకమైనటువంటి ఫలితాలని మాత్రమే మార్క్సిజం ఇస్తున్నది అనేది మనం ఈరోజు ప్రత్యక్షంగా చూస్తున్నాము. ప్రధానంగా మనం చూసినట్లయితే నైతిక విలువలకి భావాలకు ఏమాత్రం అవకాశం లేకుండా మార్క్సిజంలో ఏమాత్రం అవకాశం లేదు. ఎందుకంటే అసలు వాళ్ళ యొక్క సిద్ధాంతం ఏంటంటే ఎండ్ జస్టిఫైస్ ది మీన్స్, అంటే లక్ష్యం సాధనాన్ని సమర్థిస్తుంది. అంటే నీవు లక్ష్యం మంచిదైతే చాలు, నీవు ఎటువంటి సాధనాన్నైనా వాడవచ్చు. లక్ష్యం మంచిదైతే చాలు, నువ్వు ఎటువంటి మార్గాన్నైనా నువ్వు ఆచరించవచ్చు. అంటే దుష్ట సాధనం ద్వారా మంచి లక్ష్యాన్ని చేరొచ్చు అనేటటువంటిది మార్క్సిస్టు సిద్ధాంతం. ఇది తప్పు అని చెప్పి ఎంఎన్ రాయ్ ఆయన రీజన్, రొమాంటిసిజం అండ్ రెవల్యూషన్ అనేటటువంటి గ్రంథంలో చాలా చక్కగా వివరించారు. అదేవిధంగా వెంకటాద్రి మాస్టర్ గారు కూడా ఈ మార్క్సిజం సంపుటంలో చక్కగా వివరించారు. ఈ భావ విప్లవం వర్గ చైతన్యం అనేటటువంటి గ్రంథంలోను, మార్క్సిస్ట్ వాస్తవికత అనేటటువంటి గ్రంథంలోను, మరి మార్క్సిజం హ్యూమనిజం అనేటటువంటి వ్యాసాల్లోనూ ఈ విషయాన్నే ఆయన చాలా చాలా వివరంగా విశ్లేషించి సమగ్రమైనటువంటి విమర్శను పెట్టారు. ఇప్పటి వరకు ఆ గ్రంథం మీద, ఆ భావాల మీద, ఆ విమర్శలకు సమాధానంగా ఎవ్వరూ ఏమీ రాసిన విషయాలు లేవు. ఇప్పటివరకు అయితే నా దృష్టికి రాలేదు. ఎందుకంటే ఒక్క రంగనాయకమ్మ గారు మాత్రమే అప్పుడు హేతువాద భావాలు అనేవి కేవలము నీడ లాంటివి, మతానికి నీడ వంటివి. ఈ దోపిడీ భావాలేమో ప్రధానమైతే ఈ మత భావాలు మిగతావన్నీ కూడా ఆ దోపిడీకి నీడ వంటివి. కాబట్టి వీళ్ళు ఈ హేతువాదులు, హ్యూమనిస్టులు వీళ్ళంతా ఏం చేస్తున్నారు, వీళ్ళు అసలు దోపిడీతో యుద్ధం చేయకుండా, పోరాటం చేయకుండా దాని నీడ అయినటువంటి మతం ద్వారా వీళ్ళు మతం మీద యుద్ధం చేస్తున్నారు, మత పోరాటాలు చేస్తున్నారు. కాబట్టి వీళ్ళు చేసేదంతా నీడతో యుద్ధం అని చెప్పి ఆమె నీడతో యుద్ధం అనే ఒక పుస్తకం రాసింది. దానికి నేను సమాధానం రాశాను. ఏది హేతువాదం మార్క్సిజం అనేటటువంటి గ్రంథం. అది 1987లోనే పబ్లిష్ అయింది. తర్వాత మళ్ళీ రీప్రింట్ కూడా అయింది. సో ఈ రకంగా కమ్యూనిస్టులు ప్రధానంగా ఈ భావ విప్లవాల్ని, అంటే మనుషులు ఏ విధంగా సమాజంలో మార్పు వస్తుంది అనేటటువంటి విషయంలో ఆర్థిక ఉత్పత్తి సాధనాలకు, ఈ ఆర్థిక పోరాటాలు, వర్గ పోరాటాలకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చారు తప్ప భావాలకు, నైతిక విలువలకు వాళ్ళు ప్రాధాన్యత ఇవ్వలేదు అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ అండి. దానికోసం మనం చూసినట్లయితే మరి భావాల విషయంలో వాళ్ళు అసలు ఎవరిని లెక్క చేయలేదు. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనేటటువంటి ఫ్రెంచి నినాదాలు ఏవైతే ఉన్నాయో వాటిని మార్క్స్ ముందు పెట్టినప్పుడు ఇవన్నీ కూడా పుచ్చిపోయినటువంటి పురాణ దేవతల వంటివి అని చెప్పేసి అవహేళన చేస్తాడు ఆయన. అంటే వాళ్ళ దృష్టిలో స్వేచ్ఛ అంటే మనుషులందరికీ ఉండేటటువంటిది కాదు. కేవలము స్వేచ్ఛ అనేది వాళ్ళ దృష్టిలో చాలా చాలా దాన్ని ఏమంటారు, వ్యతిరేక భావంతో ఉంది. మార్క్సిజంలో స్వేచ్ఛ అంటే మీరు స్వేచ్ఛ ఎందుకు కావాలి, దోపిడీ చేయడానికి స్వేచ్ఛ కావాలా, చంపడానికి స్వేచ్ఛ కావాలని మాట్లాడతారు. కానీ స్వేచ్ఛ అనేది మానవుడిలో ఉన్నటువంటి భౌతిక, మానసిక శక్తుల వికాసానికి అడ్డు తగిలేటటువంటి ప్రతిబంధకాలన్నీ కూడా క్రమంగా అదృశ్యమైపోవడమే స్వేచ్ఛ అని చెప్పి రాయ్ నిర్వచనం. అందువల్ల మనము మనుషులకు విలువ ఇవ్వకుండా మనుషుల్ని కేవలము ఆర్థిక బానిసలుగా, అంటే ఆర్థిక విషయాలకు సంబంధించి మాత్రమే అతను ఎల్లప్పుడూ కూడా ఈ డబ్బు ప్రభావంతోనే ఆయన భావాలు ఉంటాయి అనే విధంగా చిత్రించారు. కానీ వాస్తవానికి అది కాదు. ఎందుకంటే మార్క్స్, ఏంగెల్స్లే తీసుకున్నట్లయితే వాళ్ళు ఏ వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు, ఏ వర్గం కోసం పనిచేశారు చూసుకున్నట్లయితే మరి వాళ్ళు కార్మిక వర్గం కోసం వాళ్ళు కృషి చేసినట్టుగా తెలుస్తుంది కదా మరి. కానీ వాళ్ళ వర్గానికి వాళ్ళకు ఉన్నటువంటి ఆ వర్గ లక్షణాలని అధిగమించి వాళ్ళు ఆలోచించగలిగారు, ఆచరించగలిగారు. అందువల్ల మనుషుల్ని కులాల వారీగా, మతాల వారీగా ఈ విధంగా విభజించడం తప్పు అని వాళ్ళు కూడా ఒప్పుకుంటారు. కానీ వర్గాల వారీగా విభజించడం మాత్రం కరెక్ట్ అంటారు. అంటే కులాల వారీగా, జాతుల వారీగా, మతాల వారీగా విభజించడం తప్పైనప్పుడు వర్గాల వారీగా విభజించడం ఎలా ఒప్పు అవుతుంది అనే దానికి సమాధానం లేదు. ఎందుకంటే వాళ్ళ సిద్ధాంతమే వర్గాల మీద ఆధారపడింది. అసలు వర్గాలు లేకపోతే మార్క్సిస్ట్ సిద్ధాంతమే లేదు, వర్గ పోరాటం లేకపోతే మార్క్సిస్ట్ సిద్ధాంతం లేదు. అందువల్ల ఈ వర్గాలు ఉన్నంత వరకే మార్క్సిస్ట్ సిద్ధాంతం అనేది మనకు వర్తిస్తుంది. కాబట్టి మనుషుల్ని ఈ రకంగా సమిష్టి భావాలకు బలి చేయడం, అంటే వర్గాల్ని పెట్టుకుని ఆ వర్గాలకి బానిస కింద మనిషిని చిత్రించారు. కానీ వాస్తవంగా మనుషులందరూ కూడా వాళ్ళ కులాల్ని, మతాల్ని, మరి వర్గాల్ని, వీటన్నిటిని అధిగమించి వాళ్ళు ఆలోచించగలరు,
ఆచరించగలరు అనడానికి మనకు బోలెడన్ని నిదర్శనాలు ఉన్నాయి. మరి అటువంటిప్పుడు వీళ్ళకి కేవలం మనుషులంతా కూడా ఆర్థిక పరంగా ఆర్థికమైనటువంటి భావాలకు మాత్రమే ప్రభావితులయ్యేటటువంటి ఒక ఆర్థిక జీవులుగా పరిగణించడము సరైనటువంటిది కాదు అనేది మన యొక్క హ్యూమనిస్ట్ యాంగిల్. అదేవిధంగా వాళ్ళు ఎంత దూరం వెళ్ళిపోయారంటే మార్క్స్ ప్రకారం అయితే చరిత్రకు సంకల్పం ఉంటుంది. ఆ చరిత్ర తనకు కావలసినటువంటి వాళ్ళను అదే సృష్టించుకుంటుంది అంటాడు. అంటే ఇప్పుడు నెపోలియన్ లేకపోయినట్లయితే అతని స్థానాన్ని అతనికి తగినట్లుగా చరిత్ర మిగతా సీజర్ లాంటి వాళ్ళను సృష్టించుకుంటుందని చెప్పి, అంటే చరిత్ర తన అవసరానికి తగినట్లుగా మనుషులను సృష్టించుకుంటుంది అని చెప్పేదాకా వెళ్ళారు. అంటే దీన్ని వెంకటాద్రి మాస్టర్ గారు ఏమంటారంటే లౌకిక కర్మవాదం. మార్క్సిజం అనేది భౌతికవాదమే, కానీ ఈ భౌతికవాదం ఎక్కడి దాకా దారి తీసిందంటే చరిత్రకు సంకల్పం ఉంటుంది, మనుషులంతా చేయాల్సింది ఏమీ లేదు, అనివార్యంగా వచ్చేటటువంటి ఈ విప్లవాలు, ఈ కార్మిక వర్గ విప్లవాలు అనేవి అనివార్యంగా వచ్చి తీరుతాయి. కాబట్టి దాంట్లో మనుషుల సంకల్పాలతో అవసరం లేదు, ఆ చరిత్రనే ఆ విధంగా అది అనివార్యంగా తీసుకొస్తుంది. కాబట్టి దాన్ని వేగవంతం చేయడం మాత్రమే మన యొక్క కర్తవ్యం అని చెప్పి ఆయన చెప్తాడు. ఈ విధంగా చరిత్రకు సంకల్పం ఉంటుంది, చరిత్ర తన మనుషుల్ని తానే సృష్టించుకుంటుంది అని చెప్పి ఆయన ఎగ్జాంపుల్స్తో సహా చెప్పడం జరిగింది. ఇవన్నీ చూసినప్పుడు అసలు మనిషిని సక్రమంగా అర్థం చేసుకోలేదు, మానవుడి యొక్క వివేకానికి కానీ సంకల్పానికి కానీ సరైనటువంటి విలువ ఇవ్వలేదు. అందువల్లనే మార్క్సిజం ఫెయిల్ అయ్యింది. భావాలకు విలువ లేనే లేదు. అసలు సమాజాన్ని నడిపిస్తున్నటువంటి దాంట్లో, సమాజాన్ని ప్రభావితం చేస్తున్నటువంటి అంశాల్లో, చాలా అంశాల్లో మరి మత భావాలు కానీ మతేతర భావాలు కానీ ఉన్నాయి కదా, అవి ప్రభావితం చేస్తూనే ఉన్నాయి. మనం ప్రాచీన కాలం నుంచి ఇప్పటి వరకు తీసుకున్నట్లయితే మరి చార్వాక ఉద్యమం కానీ, బౌద్ధ ఉద్యమం కానీ, జైన ఉద్యమం కానీ, ఇవన్నీ కూడా ఈ ఆర్థిక సిద్ధాంతం ప్రకారంగా మీరు వివరించలేరు. వాళ్ళు ఏ ఆర్థిక ప్రయోజనాల కోసం ఆ తాత్విక భావోద్యమాలు నడిపారు అంటే సమాధానం చెప్పలేరు. అదేవిధంగా ఈరోజు శాస్త్రవేత్తలు పరిశోధనలు జరిపి నూతన సత్యాన్ని కనిపెడుతున్నారు. వీళ్ళు కేవలం ఆర్థిక ప్రయోజనాల కోసమే చేస్తున్నారు, ఆ పని కాదు. మానవుడు సహజంగానే జిజ్ఞాసు. తన చుట్టూ జరుగుతున్నటువంటి ప్రపంచంలో ఏది ఎందుకు ఎలా జరుగుతుంది అనేటటువంటి విషయాల్ని తెలుసుకోవడం కోసమే వాళ్ళు ఆ జిజ్ఞాస పూర్వకంగా వాళ్ళు ప్రయత్నాలు చేసి కృషి చేస్తున్నారు తప్ప కేవలం ప్రతి విషయము ప్రతిదాన్ని కూడా ఆర్థికానికి పరిమితం చేయడం అనేది చాలా పొరపాటు. అందువల్ల ఈ మార్క్సిస్టు ఆర్థిక సిద్ధాంతం అనేది ఈ భావోద్యమాలని కానీ మరి శాస్త్ర ప్రగతిని కానీ అది వివరించలేదు అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇది వారు చెప్పినటువంటి ఈ ఒక్క పేరాతో నేను ముగించేస్తానండి. ఎందుకంటే ఈ కమ్యూనిస్టు సిద్ధాంతం బయలుదేరిందేమో సమాజాన్ని ఉద్ధరించడానికి బయలుదేరినప్పటికీ ఆచరణలో మాత్రం అది పూర్తిగా విఫలమైపోవడానికి కారణము అందులో ఉన్నటువంటి ఆ సూత్రాలే అనేది మనకు అర్థమైంది. చివరికి మాస్టర్ గారు ఏమంటారంటే, అందువల్ల కష్టజీవుల ఆకలిని ఆధారం చేసుకుని రాజకీయ అధికారం కోసం ముఠాలు కట్టిన మేధావులు కష్టజీవుల స్వేచ్ఛను కూడా హరించి బానిసత్వాన్ని స్వేచ్ఛగా భ్రమించే స్థితికి వారిని లాక్కుపోయారని వెంకటాద్రి మాస్టర్ ఆవేదన చెందారు. సమతా సమాజం ఎప్పుడు సాధ్యమవుతుందని ప్రశ్నించుకొని దానికి సమాధానంగా ఇలా రాస్తున్నారు: మనుషులంతా సమానమనే నైతిక సూత్రాన్ని మనిషి తెలుసుకోగలిగినప్పుడు దైవము, మతము, జాతి, వర్గము, సంస్థ, మరొక వ్యక్తి మొదలైన పరాయి శక్తులకు మనిషి తన అస్తిత్వాన్ని తాకట్టు పెట్టనప్పుడు, తన స్వత్వంలో వస్తుత్వంలో మనిషికి నమ్మకం కుదిరినప్పుడు, అతని శ్రేయస్సు పేరుతో అతనికి రాజకీయ ధర్మకర్తల వర్గం ఏర్పడనప్పుడు, అతని జీవిత విధానాన్ని మరొకరు నియంత్రించినప్పుడు, అప్పుడు మాత్రమే సర్వసమత స్థాయి సాధ్యమవుతుంది. అందువల్ల జ్ఞానము ఉన్నవారికి లేనివారికి, సంపద ఉన్నవారికి లేనివారికి, అధికారం ఉన్నవారికి లేనివారికి పంపిణీ కావలసింది పోరాటం కాదు. జ్ఞానము, సంపద, అధికారము పంపిణీ జరగాలి. అది ఇష్టం లేని వారు ఒకదాని పేరు చెప్పి మరొక దాని కోసం పోరాట నినాదం ఇస్తారు. జ్ఞాన పంపిణీ అంటే భావ వికాసమే, భావ విప్లవమే. ఇది వెంకటాద్రి మాస్టర్ గారు చెప్పినటువంటి అంశం అండి. అంటే మనకు ఈ పెట్టుబడిదారీ సమాజాల్లోనేమో రాజకీయ స్వేచ్ఛ పేరుతో ఆర్థిక దోపిడీ కొనసాగుతుంటే, కమ్యూనిస్టు దేశాల్లో ఆర్థిక సమానత్వం పేరుతో రాజకీయ దోపిడీ కంటిన్యూ అవుతున్నది. అంటే ఈ రకంగా
ఇక్కడ స్వేచ్ఛ లేదు, అక్కడ స్వేచ్ఛ లేదు. మనుషుల్ని మనుషులుగా గుర్తించినంత వరకు, మనుషులందరూ సమానంలో అని చెప్పి అర్థం చేసుకోనంత వరకు, ఈ భావాలకు సరైనటువంటి స్థానం ఇవ్వనంత వరకు, ఈ భావ విప్లవాలకు స్థానం లేకపోతే అసలు సమాజం అనేది అభ్యుదయాన్ని సాధించడం అసాధ్యం. కాబట్టి మనం ముందుగా గుర్తించాల్సింది ఏంటంటే భావాలకు కూడా చాలా శక్తి ఉంది, అవి మనుషుల్ని మారుస్తాయి. ఎందుకంటే మనం ఇప్పుడు చూస్తున్న ప్రాచీన కాలంలో ఉన్నటువంటి మరి చారువాక జైన భవన వాళ్ళు ప్రతిపాదించినటువంటి భావాలు కూడా ఈ రోజు మనల్ని ప్రభావితం చేస్తున్నాయంటే భావాలకు శక్తి ఉందా లేదా, అవి మనుషుల్ని ప్రభావితం చేస్తున్నాయా లేదా అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి ఎల్లకాలము అన్ని కాలాల్లోనూ కేవలం ఆర్థిక విషయాలు మాత్రమే ప్రపంచంలో ఉన్నటువంటి మనుషుల్ని ప్రభావితం చేస్తాయని, అవి మాత్రమే మొత్తం ప్రపంచాన్ని మార్చేస్తాయని, మిగతాయి పనికిరావనేది చాలా తప్పు. ఆ విషయాన్ని మార్క్స్ ఎంగెల్స్లే వాళ్ళు ఒప్పుకున్నారు. దానికి సంబంధించినటువంటి సాహిత్యం చాలా ఉంది. కాబట్టి మనం ఏంటంటే మనం సమాజాన్ని మార్చడానికి చాలా రకరకాలైనటువంటి సిద్ధాంతాలను ప్రతిపాదించినటువంటి వాళ్ళు చాలా మంది మేధావులు, తత్వవేత్తలు ఉన్నారు. కానీ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రతి దాంట్లో ఉన్నటువంటి వాస్తవాన్ని, మంచిని మాత్రమే గ్రహించి దాని ప్రకారంగా మనం ముందుకు వెళ్ళాలి. ఆ క్రమంలో మనం సమాజంలో ఏ మార్పు రావాలన్నా ముందుగా ఆ మార్పు రావాల్సింది ఆర్థిక అంశాల్లో కాదు, రాజకీయ అంశాల్లో కాదు, ముందు మనిషి మస్తిష్కంలో రావాలి. అంటే మనుషుల యొక్క భావాల్లో రావాలి, ముఖ్యంగా తాత్వికమైనటువంటి భావాల్లో. ఆ తాత్వికమైన భావాల్లో మార్పు రానంత వరకు సమాజంలో సరైనటువంటి మంచి మార్పు, అభ్యుదయం అనేది అసాధ్యము అనేటటువంటిది మనకు చరిత్ర రుజువు చేసింది. ఉదాహరణకు మీకు ఐరోపా దేశాల్లో వచ్చినటువంటి రినైజాన్స్ ఉద్యమాన్ని తీసుకున్నట్లయితే అటువంటి ఉద్యమం భారతదేశంలో ఇప్పటి వరకు రాలేదు. ఎందుకు రాలేదు? ఇక్కడ ప్రధానంగా మార్క్సిస్ట్ సిద్ధాంతం చెప్పినటువంటి వర్గాలు ప్రభావితం కాలేదు. ఇక్కడంతా కులాలు. ఈ కులాలు వర్గాల కన్నా చాలా పవర్ఫుల్, అంటే చాలా ప్రభావితం చేస్తున్నాయి. ఈనాటి వరకు కూడా మనుషులందరినీ ఈ కులాలు, మతాలు ఇవే ప్రభావితం చేస్తున్నాయి. కాబట్టి ఇందులో నుంచి బయటపడకుండా సమిష్టి భావాలు అంటాం వీటిని, అంటే కలెక్టివిజం అంటమే. అంటే మనిషి కంటే కులానికి, మతానికి, ప్రాంతానికి, జాతికి, వర్గానికి ఎక్కువ విలువ ఇచ్చి వాటి కోసం మనిషిని బలి చేసేటటువంటి సిద్ధాంతాలు ఎప్పుడూ చరిత్రలో నిలబడవు. అవన్నీ కూడా తప్పు. కాబట్టి ఈ విషయాన్ని తెలుసుకుని మనుషుల్ని మనం సక్రమంగా అర్థం చేసుకుని మనుషులకు ఉన్నటువంటి సంకల్పానికి, వివేకానికి, వారి భావాలకు మనం సరైనటువంటి స్థానం కల్పించినప్పుడు మాత్రమే సమాజంలో సరైనటువంటి అభ్యుదయ పథంలో సమాజం పరిణామం చెందడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఇది మార్క్సిజం మీద రాసినటువంటి సంపుటంలో మేస్టార్ గారు ప్రతిపాదించినటువంటి విషయాలు. వీటితో నేను నా ఉపన్యాసాన్ని ముగించి దీని మీద ఏమైనా చర్చలు కానీ మరి ఏమైనా ప్రశ్నలు కానీ ఉంటే దాని గురించి మరి మాట్లాడుకున్నాము. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులకు, మరి కరణం రవీంద్ర గారికి, మరి యలమంద రెడ్డి గారు, మేడు సత్యనారాయణ గారు, ఇతర మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.